ప్రేమ పేరుతో అమ్మాయి పైన అత్యాచారం అట. చదువుకుంటున్న విద్యార్థిని మీద అత్యాచారం, తర్వాత చంపేశాడు, హత్య చేశారు. కాలేజీకి వెళ్లిన బాలికను దారి మళ్లించి ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితుడిపైన పోక్సో కేసు నమోదు. అతడితో పాటు స్నేహితుని అదుపులోకి తీసుకున్న పోలీసులట. ఎంత ఘోరమైన విషయం అండి ఇది. ఇగో ఎవడో వీడి గడ్డం కృష్ణ అట, ఎక్కడో కాదు నల్గొండలో. ఓ ట్రాక్టర్ డ్రైవర్ ప్రేమ పేరుతో ఇంటర్ అమ్మాయిని వంచాడు. కాలేజీకి బయలుదేరిన ఆమెను మాయమాటలు చెప్పి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. ఆమె పైన అత్యాచారం చేయడంతో పాటు హత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. నిందితుడిని, అతనికి సహకరించిన మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక, అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన బాలిక బాబాయికి ట్రాక్టర్ ఉంది. సమీప గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ, వాడి ఏజ్ 22 ఇయర్స్. ఆ ట్రాక్టర్ మీద డ్రైవర్గా పనిచేస్తుండట. అతడు ట్రాక్టర్ యజమాని ఇంటికి అప్పుడప్పుడు వచ్చిన సమయంలో బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాలిక కాలేజీకి అని చెప్పి బయలుదేరింది. నల్గొండ చేరుకున్నాక కృష్ణ తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ మధును పంపించి బాలికను తీసుకురమ్మన్నాడు. డైట్ కాలేజీ ప్రాంతంలో మధు తాను నివసిస్తున్న గదికి ఆ బాలికను ఆటోలో తీసుకొచ్చాడు. తర్వాత కృష్ణ ఆమె పైన అత్యాచారం, అనంతరం హత్య చేసి పరారైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నల్గొండకొచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కృష్ణ, మధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ దారుణంలో ఎవరెవరి పాత్ర ఉందని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందడంతో బాలిక మరణించిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పలు విద్యార్థి సంఘాల నాయకులు, మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున జనరల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా చేశారు. నిందితుడు గడ్డం కృష్ణ పైన పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఏం ఘోరం ఇది, చూడండి ఎంత అన్యాయం.